అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు డీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనము ఒక హెల్దీ చాట్ చేసుకుందాము. పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా, ఈవినింగ్ స్నాక్స్ కోసము ఈ చాట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ పానీపూరి కూడా చేసిన నేను. ఆ పానీపూరికి పానీ ఎట్లా తయారు చేయాలో కూడా నా స్టైల్లో. వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, ఈ పానీపూరి తినాలనుకున్న వాళ్ళు బయట తినకూడదు. బయట తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మంచిది కాదు. ఏవేవో వాటర్ మిక్స్ చేసి ఇచ్చేస్తుంటారు. ఇట్లా ఇంట్లోనే హెల్దీగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా పానీ ఎట్లా రెడీ అయిందో. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఓవర్ నైట్ సోక్ చేసిన శనగలు, బొబ్బర్లు, రాజ్మా తీసుకున్నా నేను. ఇక్కడ అన్నీ కలిపి 1/2 kg ఉన్నాయి. నేను ఇట్లా ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఇట్లా వెరైటీగానే ప్రిపేర్ చేస్తుంటా. తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసి అది కూడా వేసేసుకోవాలి. ఒక 3 ఆలుగడ్డ కూడా ముక్కలు కట్ చేసి ఇట్లా చూపిస్తున్న విధంగా వేసేసుకొని వాటర్ వేసేసుకోవాలి. టీస్పూన్ సాల్ట్ కూడా ఈ వాటర్లోనే వేసేసుకొని ఇట్లా చూపిస్తున్న విధంగా కుక్కర్ విజిల్ పెట్టేసి 4 విజిల్స్ రానియాలి. మెత్తగా ఉడికిపోవాలన్నమాట. మీరు కావాలంటే బఠానీ, పల్లీలు అన్నీ ఓవర్ నైట్ సోక్ చేసి కూడా వేసుకోవచ్చు. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి కడిగినవి కూడా అవి కూడా ముక్కలు చేసి ఇట్లా చూపిస్తున్న విధంగా వేసేసుకోవాలి. పానీ నా స్టైల్లో ఎట్లా చేస్తానో చూపిస్తున్నాను నేను. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి కొంచెము, 1 టీ స్పూన్ అంతా. మళ్ళీ మనం పానీ కలిపేటప్పుడు వేసుకోవచ్చు. ఇక్కడ 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసిన నేను. తర్వాత ఇక్కడ నల్లుప్పు అంటారు కదా, కాలనమ్మక్ అంటారు, అది 1 టీ స్పూన్ వేసేసేయాలి. ఇవన్నీ వేసి కొంచెం చింతపండు పులుసు పోసి ఇది మిక్సీ పట్టేసేయాలి. ఇది మిక్సీ పట్టేసి ఒక బౌల్లోకి పోసేసేయాలి. పోసేసిన తర్వాత వాటర్ కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ కలుపుకోవాలి. వాటర్ కొన్ని ఎక్కువనే పడతాయి. నేను చెప్పిన ఈ కొలతలు నాకు ఒక 2 లీటర్స్ పానీ రెడీ అయిపోయింది అనమాట. ఇక్కడ వాటర్ కలిపిన తర్వాత మనము ఉప్పు సరి చూసుకొని ఈ స్టేజ్లోనే ఉప్పు వేసేసుకోవాలి. నాకు 2 టీ స్పూన్లు ఉప్పు పట్టింది. పానీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, నేను వాటర్ కలిపేసి పక్కన పెట్టేసిన. ఇక్కడ 4 విజిల్స్ వచ్చేసినాయి. ఒక్కోసారి రాజ్మా 4 విజిల్స్ పెట్టినా ఉడకదు, పెద్దవి రాజ్మా తీసుకుంటే. అందుకనే ఇప్పుడు ఒకసారి చెక్ చేసేద్దాము. ఇట్లా నేను చూపిస్తున్న విధంగా మెత్తగా ఉడికిపోవాలి. కొంచెము అంతా స్మాష్ చేసుకోవాలన్నమాట ఈ ఆలుగడ్డ ఉల్లిగడ్డ అంతా. ఇక్కడ ఒక గిన్నె పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసేయాలి. తర్వాత జీలకర్ర వేసేయాలి. 1 టీ స్పూను కారం వేసుకోవాలి. కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకోవాలి నూనెలోనే. తర్వాత 1 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోవాలి. కొందరు చాట్ ఉడికేటప్పుడు చాట్ మసాలా వేసుకుంటారు, నేనైతే ముందే వేసేసుకుంటా. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసి అది కూడా వేసేసుకోవాలి. 1 నిమిషం పాటు ఈ ఉల్లిగడ్డలన్నీ ఇట్లా నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటాలు ఒక 4 ముక్కలు కట్ చేసి అవి కూడా వేసేసుకోవాలి. అవి కూడా వేసుకున్న తర్వాత 1 నిమిషము ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కొంచెము వీటికి సరిపేటట్టు సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ అంతా. మనము ఇది ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా రాజ్మా, బొబ్బర్లు అంతా వేసేసుకోవాలి. వాటర్ ఎక్కువైనా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. 5 మినిట్స్ ఇది హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇట్లా చూపిస్తున్న విధంగా కలుపుతూ మెదిపి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ సాల్ట్ సరిపోయిందో లేదో ఈ స్టేజ్లోనే చెక్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ తక్కువనే ఉండాలి. 5 మినిట్స్ ఉడికించిన తర్వాత రాజ్మా అనేది దగ్గరికి అయిపోయింది. రాజ్మా చాట్ రెడీ అయిపోయింది. కొత్తిమీర జల్లుకుంటే. పానీపూరి పాపడ్ నేను మోర్ మార్కెట్లో తీసుకొచ్చిన. మీకు డిమార్ట్లో, మోర్లో ఎక్కడైనా దొరుకుతాయి, సూపర్ మార్కెట్స్లలో. ఆయిల్ బాగా వేడైన తర్వాత సిమ్లో పెట్టేసేయాలి. సిమ్లో పెట్టేసి ఇట్లా పాపడ్ వేస్తే పానీపూరి వచ్చేస్తాయి అనమాట. చూస్తున్నారు కదా ఎట్లా వచ్చినాయో. నేను ఈ పానీపూరి ఒక 6 మెంబర్స్కి ప్రిపేర్ చేసిన. ఇప్పుడు మనము ఈ చాట్ అనేది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. ఇక్కడ పానీపూరి కూడా నేను సర్వ్ చేసిస్తున్నాను. వర్షాకాలము బయట పానీపూరి తినకండి, ఇట్లా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినేయండి. సింపుల్ అండ్ ఈజీ ట్రిక్స్ తోటి చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. ఇట్లా ఒకసారి ట్రై చేసేసేయండి. మీకు ఇంకా వీడియోస్ ఏం కావాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ పానీపూరి రెడీ అయిపోయింది. ఇక్కడ పానీపూరి కోసము చేసిన ఇవి ఉన్నాయి కదా గప్చుప్పులు అనేవి, అవి కట్ చేసి నేను ఇట్లా చిన్నపిల్లలకు ఎట్లా సర్వ్ చేయాలనేది కూడా చూపిస్తున్నా. మీరు చిన్న కట్ చేసుకోండి. ఉల్లిగడ్డలు ఇట్లా సగం వరకు కట్ చేసి ఇట్లా చాట్ వేసేసి ఉల్లిగడ్డలు, కొత్తిమీర అన్నీ గార్నిష్ చేయాలి. గార్నిష్ చేసి పెరుగు కూడా వేసేసుకోవాలి. పెరుగు కూడా వేసుకొని పిల్లలకి ఇస్తే ఈజీగా తినేస్తుంటారు వాళ్ళు. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.